ఈ బలము లేక ఈ శక్తి ఎలా పొందుతాం తెలుసా? దేవునిలో ఆనందించుట ద్వారా పొందగలమట. ఆ మాట నెహెమ్యాలో రాశాడు, మరికొన్ని చోట్ల కూడా రాశాడు. నెహెమ్యా 8:10 ఒక్కసారి చదువు. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించి పదునైన 4వ లైన్, ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. హస్తనిక్షేపణ ద్వారా బలం, శక్తి, అభిషేకం, ప్రార్థించుట ద్వారా శక్తి, బలం, అభిషేకం, అండ్ దేవుని యందు ఆనందించుట ద్వారా కూడా బలం పొందగలం అనేది వాక్య సత్యం. అదండి స్టార్టింగ్లో నేను ఎత్తిన విషయం. కాసేపు ఆరాధన చేసుకుంటే ఎట్టుంది మనకి? ఎముకలకు సత్తు వచ్చినట్లు లేదో లేదా? ఉందా? ఉందా లేదా? స్టార్టింగ్ దినాలకి ఇప్పటికే తేడా అదే. అప్పుడు పాల వ్యాపారానికి పాలు పోసి రావటం, పోయి పరిశుద్ధులతో కూర్చుంటా, పోయి వాళ్ళు కూడా అప్పటిదాకా టిఫిన్ సెక్షన్ వాళ్ళది. ఆ వ్యాపారం చేసి వాళ్ళు అవన్నీ సామాన్లన్నీ ఆడబెట్టుకుంటాను. నా ఏం పాల సామాన్లు ఇంట్లో పడేస్తాను, వాళ్ళు ఏం టిఫిన్ సామాన్లన్నీ వాళ్ళ దగ్గర, వాళ్ళు ఆ తొట్ల దగ్గర పడేసుకుంటారు. కాళ్ళు చేతులు మొహం కడుక్కొని అందరం ఆ ఉన్న టిఫిన్ ఏదో చేసి పోయి కూర్చొని గదిలో అందరం రౌండ్గా కూర్చొని ఆ బేషను ఆ తెప్పాలో బోర్లేసి నేను కొట్టడం, వాళ్ళు పాడటం. ఇక పాడి పాడి ఆరాధించి స్తోత్రించి ప్రార్థించి, ఆరాధించి స్తోత్రించి ప్రార్థించి పరిశుద్ధాత్మతో నింపబడ్డదాకా. అదే పాటలు పాడుకుంటానే పరిశుద్ధాత్మతో నింపబడ్డ అనుభవం. ఇందాక కాసేపు పాడుకున్నాం, ఆత్మచేత తాకబడ్డా, నేను స్పర్శించబడ్డా. మీలో ఎంతమంది అలాగా అనుభూతి చెందారో నాకు తెలియదు. ఇదంతా ఆత్మానుభవం చేత వివేచించి తెలుసుకోవాల్సిందే కానీ నిద్రమోహం వాళ్ళకి, సోదోళ్ళకి, ప్రకృతి సంబంధులకి అర్థం కాదని కొరింథీ పత్రికలో చెప్పాడు. ఆత్మ సంగతులు అది ఆత్మానుభవం చేతనే తెలుసుకోగలమట. ఇది ఇలా ఉంటుంది, ఈ అనుభూతి ఇలా ఉంటుంది, ఈ స్పర్శ ఇలా ఉంటుంది, ఈ ఆనందం ఇలా ఉంటుంది అనేది అనుభవిస్తే అర్థమైద్ది. అవునా? అందులోనికి రాకుండా ఒడ్డునున్నాడు ఏంది గోలగోలు చేస్తారు, ఏంది లబో దిబో మొత్తుకుంటారు, ఏంది అట్లుంటారు, ఇట్లా అంటారు. వాడు ప్రకృతి సంబంధి. ఆత్మ సంబంధమైన విషయాలను ప్రకృతి సంబంధి వివేచించలేడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అన్నాడు. భాషలను ఎగతాళి చేసేవాడు ప్రకృతి సంబంధి. దేవుని స్తుతి ఆరాధనను ఎగతాళి చేసేవాడు ప్రకృతి సంబంధి. దేవుని ఆరాధించి దేవునిలో ఆనందించి తన్మయించి పరవశించి దేవుని ప్రస్తుతించే అనుభవాన్ని తప్పుబట్టినోడు వాడు ప్రకృతి సంబంధి. ఎందుకంటే వాడికి అవి వెర్రితనంగా ఉంటాయట. వాడు వాటిని వెర్రి పనులు అంటాడు. వాడు ఎర్రి చేష్టలు అన్నాడంటేనే ఎర్రోడాడు, వాడు మెంటల్ పేషెంట్ అన్నమాట. వాడిని మనం గుర్తుపట్టాలి, ఇటు తేడా అని. ఎవడైనా సరే దేవుడు నోరు తెరచి నాలుక సడలింపజేసి భాషలను పలికిస్తే ఆ భాషలను కానీ స్తుతి ఆరాధనను కానీ దేవునిలో తన్మయించి ఆరాధించి మయంపరచుకోవటాన్ని కానీ ఎవడైనా వెర్రితనం అంటే, వెర్రిగా మాట్లాడితే వాడు తేడా, వాడు ప్రకృతి సంబంధి, వాడు ఆత్మ సంబంధి కాదు. ఈరోజు కొంతమంది బోధకులు, నేను బోధకుడినే అని పెద్ద మనుషుల్లా చలామణి అయ్యేటువంటి కొంతమంది దేవుడు అనుగ్రహించే భాషలని ఎగతాళి చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఏం భాష అండి, పద్దాకలు ఒకటే మాట అన్నాడు ఒకడు. లబలబ అంటారు, అదే మాట పద్దాకలు అదే భాష అంటే ఎలా భాష? నువ్వు డిజైన్ చేయరా మరి అని అంటాను నేను. నువ్వు దేవుడి స్థానంలోకి వచ్చావుగా, మరి పెద్ద మనిషి ఎలా భాషలు మాట్లాడాలో నువ్వు డిజైన్ చేయి, నువ్వు చెయ్యి. ఇలా కాదు ఇలా ఉండాలి అంటే మరి నువ్వు తెలుసుకొని ఏమన్నా వచ్చావా?
నీకు తెలుసా దేవ భాష? బైబిల్లో జఫన్యా అనే దైవజనుడు ఉన్నాడు. వీళ్ళు జఫన్యాలుగా జఫాలు. దేవునికి స్తోత్రం. అల్లలే చెప్పు వాసు, చెప్పు గట్టిగా, గోడకు అనుకోవాకు. బైబిల్లో జఫన్యా దైవజనుడు. ఆ న్యా తీసేసి జఫా పెట్టే వాళ్ళకి ఏం చేద్దాం, వేరే తిట్లు తిట్టాది కాదు. నీకు తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి. ఆత్మలో ఆనందించేవాడిని ఆనందించని, శక్తి పొందుకుంటున్నాడు పొందుకొని, దాని మీద నువ్వు తప్పుపట్టి దాన్ని ఎగతాళి చేసేది ఏంది? సైతాన్ శోధన. దేవునిలో పాడి స్తుతించి ఆరాధించుట ద్వారా కూడా మనం బలము ఎవరికి తెలుస్తాయి? ఆత్మ సంబంధులకు తెలుస్తాయి. ప్రకృతి సంబంధులకు ఏం తెలుసు? అవి అతనికి మొదటి కొరింథీ పత్రిక చూద్దాం. అది కూడా కొరింథీలోకి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకు మనం లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గాని వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింప జాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడాడు. ఈ ఆత్మ సంబంధమైన సంగతులు ఎలా తెలుసుకోవాలంట? ఆత్మానుభవము చేతనే వాటిని వివేచించగలమట. నాలో నీవుండుటే నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే. ఆగో దేంతో తెలుసుకోవచ్చు అన్నాడు? అక్కడ ఏం రాసి ఉందండి? ఆత్మానుభవము. ఈయనేమని పాడుతున్నాడు? నా ఆత్మీయ అనుభవమే. ఇదే మాట నాడు మెన్షన్ చేశాడు. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. ఆగక్కడ తన ఆత్మీయ అనుభవం ఏమని చెబుతున్నాడు? దేవునిలో నేనుండుట, నాలో దేవుడు ఉండుట, పరిశుద్ధాత్మ అభిషేకము నేను పొందుట అనేది నా ఆత్మీయ అనుభవం అన్నాడు. ఆ ఆత్మానుభవం పొందినవాడు భాషలో మాట్లాడుకుంటాడు, దేవుని మయంపరుచుకుంటాడు. వాటిని వెర్రి మాటలు అంటానికి ఈడెవడు? అన్నవాడు ఎవడైనా సరే, ఏ జఫా అయినా సరే, అవి వెర్రి మాటలు అంటానికి ఈడెవడండి? అవి ఆత్మానుభవం చేతనే తెలుసుకోవాలి. ప్రకృతి సంబంధులకు అవి వెర్రి మాటలుగా ఉంటే అర్థమై సావు అన్నాడు. కాబట్టి ఈ అర్థం లేని అర్థం కాని ప్రకృతి సంబంధుల ఉపదేశాలు ఈరోజు సెల్ ఫోన్లో యూట్యూబ్ ద్వారా హల్చల్ చేస్తున్నాయి. వాటిని తీసి దిబ్బలో కొట్టాలి. సత్యం లేఖనంలో ఇప్పుడు విశదంగా మీకు వివరించాను. ఆనందిస్తే ఏం జరిగింది? ఏం జరిగిందో ఆడు చూడు. అపోస్తుల కార్యం 16లో చెరసాల పునాదులు బద్దలైనాయి అంట, సంకెళ్ళు దిగిపోయినాయి అంట. వాళ్ళు ఉన్న స్థలంలో మహాభూకంపం కలిగిందని ఉంది. ఇదే భూకంపం ఇంకోసాట ఎక్కడో కలిగింది. అపోస్తల కార్యం 4లో కలిగింది, అపోస్తల కార్యం 16లో కలిగింది. మళ్ళీ చూడు. 4లో వారు కూడి ప్రార్థించినప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించింది. ఎందుకు కంపించింది? పరిశుద్ధాత్మ శక్తి దిగొచ్చినందున అక్కడ స్థలము కంపించింది. వారు శక్తితో నింపబడి ధైర్యముగా వాక్యాన్ని బోధించారని ఉంది. అదే ప్రకంపన, అంతకంటే పెద్ద భూకంపం ఇక్కడ వచ్చిందట. 16వ అధ్యాయము 20
4వ వచనం నుంచి చదువు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండి. అది కీర్తనలో పాడుట. ఒక మాట అన్న, కీర్తనలు పాడటం బలం పొందటం ఓకే, బాగానే ఉంది. కీర్తనలు పాడటం ఆనందించడం ఎట్టయిద్ది? ఓ డౌట్. కీర్తనలు పాడటం ఆనందించడం ఎట్టయిద్ది అని డౌట్. బైబిలే సమాధానం చెప్పింది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, మీలో ఎవనికైనను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనను సంతోషము కలిగనా ఆనందం కలిగనా అతడు ఏమి చేయవలను, కూర్చొని ఏడవలనని లేదు, కీర్తనలు పాడవలనని ఉంది. ఇప్పుడు వీళ్ళు కీర్తనలు పాడారంటే దేవుల్లో ఆనందించటం మొదలుపెట్టారు. అది రహస్యం. ఎప్పుడైతే వాళ్ళు దేవుని మయంపరుస్తూ కాళ్ళు కదలకుండా బిగించబడి కూడా ఇట్లా కూర్చొని కూడా వాళ్ళు పాటలు పాడి దేవునిలో ఆనందించడం ఎప్పుడైతే మొదలు పెట్టారో, పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం అక్కడికి దిగి రావటం జరిగింది. అరే, సైతాను కూడా చక్కగా వాడుకుంటున్నాడండి వీటిని. దేవుని పిల్లలు మనం వాడుకోవద్దు. సైతాను వాళ్ళు చూడండి, ఏదన్నా వాళ్ళు ఫంక్షన్ చేయాలనుకున్నప్పుడు డీజేలు పెట్టి లేగోవాలంతా చేస్తుంటారుగా. అవునా? వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే వాళ్ళు పాటనే వాడతారు చూడండి. లోక సంబంధులకు తెలిసే, మనకు తెలియకపోయా. అంటే మనం డీజేలు పెట్టి లేగోవాలి చేద్దామని కదా నేను చెబుతుంది. సంతోషము కలిగినప్పుడు కీర్తనే, సంతోషం కలగాలన్నా కూడా కీర్తనే. ఆనందం కలిగినప్పుడు కీర్తన, ఆనందం కలగాలన్నా కూడా కీర్తన, స్తుతి, ఆరాధన. అది